సో నా స్టైల్ అయితే చేపల కూర చేశాను. ఇంకా టేస్ట్ చేసి మీరు ఎలా ఉందో నువ్వైనా వదినైనా చెప్పాలి. ఉడికిందో లేదో చూసి బాగా టేస్ట్గా ఉందో లేదో చూసి చెప్పండి. సూపర్ ఉంది, వాసన గమగమ వస్తుంది. ప్రిపేర్ చేసి క్లీన్ చేసి ఇచ్చిన చేపలు దాంట్లో వేసేద్దాం. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లెటూరు గాయత్రి వ్లాగ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేనైతే వేరే ఊరికైతే వచ్చానమాట. ఎక్కడికి వచ్చానని వీడియో అయితే చేశాను అనమాట. వచ్చా కదా, చెప్పాం కదా వీడియోలో, వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. ఇప్పుడు ఇక్కడైతే కుకింగ్ అయితే చేయబోతాను అనమాట. మా వారైతే ఇట్లా చేపలు క్లీన్ చేస్తారు, ఓ చెల్లి వండుతుంది అనమాట. వంటలు చేసి సో మొత్తానికి చెల్లమ్మ నేనైతే మొత్తానికి రెడీ చేసేస్తాను. నేను ఇప్పుడు చేపలు ఎన్ని తోమి నీట్గా రెడీ చేసేస్తాను అబ్బా. ఇంక రెడీ చేసిన తర్వాత మా చెల్లి అయితే కుకింగ్ చేస్తుంది. సరేనా? ఇంక కుకింగ్లోకి వెళ్ళిపోదామా? దీని మీద కూర్చో. మా చెల్లెమ్మ కింద కూర్చున్నట్లే. అప్పుడు దాని ప్రాసెస్ ఏంటో చెప్పామంటే నేను చేస్తాను. ఎలాగో ఇట్టేసి రుద్దారా? చెల్లమ్మ ఉండి చెల్లమ్మ, నేను వచ్చి దాన్ని ప్రయోగాలు చేసి చేస్తాను. ఆడ నుంచి వంట చేసేసారనా? అలాగే. సో మొత్తానికైతే మా చెల్లి వాళ్ళకి వచ్చానట. నేను ముందుగానే చెప్పలేదు ఒక మాటలకి, చెప్పుకుంటే అసలుకి వేరే లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు లెవెల్ కొంచెం తగ్గింది అనమాట, ఎందుకంటే నేనే తగ్గించిన. అవును ఫ్రెండ్స్, హెల్త్ ప్రాబ్లం కాబట్టి. ఎప్పుడో ఇప్పుడు కాదా ఏ బంధం ఇదే, ఎక్కడన్నా కలుసుకోవడం అంటారు కదా, ఇదే. నిన్న నైట్ ఎవరు చెప్పారు బా, నీళ్ళంతా మెట్టక బారం అంట, పళ్ళుకే బారుతాయంట. అది నిజే. దాని మీద కూర్చోదు. వాళ్ళ చెల్లి, మా చెల్లి వాళ్ళు వదిన వీడియో తీస్తుంది. ఇప్పుడు గాయత్రి తీస్తుంది వీడియో. గాయత్రి వీడియో తీస్తుంటే నువ్వు ఆ చైర్ మీద కూర్చొని వెళ్తున్నాను. సో మొత్తానికి ఈరోజు చాలా బాగుందబ్బా, ఎందుకంటే చాలా రోజులైంది ఈ ఏరియాకి వచ్చి. మా చిన్నమ్మ ఉన్నప్పుడు వచ్చామన్నమాట, మళ్ళీ రావడం ఇదే. ఫ్రెండ్స్, మా బామర్ది లేకపోవడం వల్ల నేనైతే చేపలను అయితే నీట్గా క్లీన్ చేసాను అనమాట. ఇంకా మా చెల్లి అయితే నీట్గా అవి కట్ చేసి నీట్గా అయితే, ఈ కత్తి చూస్తే నాకే భయం వేసింది అబ్బా, ఎందుకంటే అది కొంచెం మన ఏరియాలో లాగా లేదు. కత్తి అయితే చాలా పొదునుగా చాలా బాగుంది. మొత్తానికి నేను కూడా క్లీన్ చేసి మా చెల్లికి అయితే ఇచ్చేసాను అనమాట. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇప్పుడు పని అయితే స్టార్ట్ అయింది అనమాట. కుకింగ్ చేస్తాను ఇప్పుడు వంట ముందు క్లీన్ అయిపోయింది కదా, ఇప్పుడు వంట స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు వంట కార్యక్రమం చేసేది ఎవరంటే మా చెల్లి పేరు వచ్చి ప్రభా అనమాట. ఇప్పుడు మన ప్రభా అయితే మొత్తానికి అయితే ఇంకా మా చెల్లి కాబట్టి మా చెల్లి స్టైల్లో చేస్తాను అనమాట చేపల కూరని. ఎలా చేయబోద్ది ఏదైనా చూద్దాం ఒకసారి. నేను ప్రభా రెడీనా? రెడీ అన్నయ్య. ఓకే. తగినన్ని ధనియాలు వేసుకొని, మనకు కావాల్సినన్ని ధనియాలు వేసుకొని లో ఫ్లేమ్లో వాడ్చుకొని మెంతులు 1 టీ స్పూన్ మెంతులు వేసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇంకా దించేసుకోవాలి. అయిపోయినాక బౌండీలు పెట్టుకొని తగినంత నూనె పోసుకొని ఏం చేయలేము, సౌండ్ వస్తుంది అంతే అండి. ఇది టప్పు 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 అని సౌండ్ వస్తుంది.
ఆయిల్ హీట్ అయ్యాక కాస్త ఆవాలు వేసుకొని హీట్ ఎక్కువ ఓకేనా. తగినన్ని ఆనియన్స్, ఫ్లేవర్ కోసం కరివేపాకు కాస్త, ఎన్ని టమోటాలు తగినన్ని టమోటాలు గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కాస్త ఉప్పు, 1 టీ స్పూన్ మిరప్పొడి, 1.5 స్పూన్ రుచికి సరిపడా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు పులుసు, చేసుకోవాలి. ధనియాలు పౌడర్ చేసుకోవాలి. దేనికన్నా ఇదే ఫ్లేవర్కి టేస్ట్ మంచి టేస్ట్ వస్తుంది పౌడర్ వేస్తే. మా ఊరు పద్ధతిలో ఎలా చేస్తారు, మరి మీ ఊరు పద్ధతిలో ఎలా చేస్తారో మాకు తెలీదు. సో మొత్తానికి అయితే ఈ చలన ప్రదేశంలో మొత్తానికి వచ్చేసాంపా. ఇంకా మా చెల్లి ఈరోజు చేపలు కూడా తినేసే పోవాలనేసి ఉద్దేశం చేసింది. గాయత్రి అయితే చూస్తాను పక్కన చేరి. గాయత్రి నేను అసలు చేయలేదా? నేర్పిస్తాను చెల్లమ్మా. అల్లుడు గారు రిషి కానీ దంచు మమ్మీకి హెల్ప్ అయినా కానీ నువ్వు దంచు నేను వేస్తాను. గాయత్రి ఎలా చేసింది ఇప్పుడు అక్కడ దాకా అంటే ఏం దంగొస్తారా? దగ్గర బాగా జడి అయితే సెగలు వస్తాయి. చెప్పు గాయత్రి ఎలా ఉన్నా? చూస్తుంది సూపర్ ఉందిగా. స్మెల్ వస్తుందా? ఇంకా దాంట్లో వేయాలి అవి వాసన గమగమ వస్తుందా? అంటే ఇంతకుముందు మిరప్పొడి వేసారు కదా, అట్లా కాదు చేతులు వేసుకోండి. టేస్ట్ చేద్దాం. ఏమంటుందా? సూపర్ ఉంది. సరిపోయింది. పులుపు కారం ఉప్పు మొత్తం సూపర్ పడిపోయింది అన్నమాట. చేపలు అన్నయ్య ప్రిపేర్ చేసి క్లీన్ చేసి ఇచ్చిన చేపలు దాంట్లో వేసేద్దాం. ఓకే. మనం
ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ధనియాల పౌడర్, చేపలు ఉడికినాయి చిన్నమ్మా. ఒక 15 మినిట్స్ ఉడకనిచ్చేసి దించాడు. సో నా స్టైల్లో అయితే చేపల కూర చేశాను. ఇంకా టేస్ట్ చేసి మీరు ఎలా ఉందో నువ్వైనా వదినైనా చెప్పాలి. ఉడికిందో లేదో చూసి, బాగా టేస్ట్గా ఉందో లేదో చూసి చెప్పాలి. ఫ్రెండ్స్, మొత్తానికైతే వంట అయితే పూర్తి అయిపోయింది అనమాట. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేస్తున్నాము. ఎట్లాగుంటుందో ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను అనమాట. కూర అయితే వాసన, స్మెల్ అయితే అదిరిపోతుంది. ఒక్కలు వేసుకుందాం. గాయత్రి అయితే ఈ పదిలో ఉంది. మా చెల్లి ఎట్లా ఉంది ఏమో కూర అంటే చూస్తుంది భయంగా. ఉప్పు వదిలేదు గాయత్రి. చూస్తానే కాగుతుందా? ఉప్పు చేసుకోవాలా? మొత్తం ఉప్పు, కారం, పులుపు అన్నీ సరిపోయినాయి. ఎట్లా ఉంది? సూపర్ ఉంది కూర. నువ్వు తినచ్చు. మా చెల్లికి ఆల్రెడీ దాని మీద నచ్చిపోయాడు బాగా చేస్తున్నాను. సరే, ఇప్పుడు మనం చెల్లె మనం తినవా? అయితే మా చెల్లి అయితే వడ్డించేసింది అనమాట. ఇంకా టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. ఇప్పుడు దాకా గాయత్రి చేసిన వంటే మీకు చెప్పాను అనమాట. మా చెల్లి ఇక్కడికి వచ్చి ఇదే ఫస్ట్ టైం తిన్నాను అనమాట చేప కూర. గాయత్రి చెప్పింది ఇప్పుడు దాకా కామెంట్ చేసింది కదా. ఇప్పుడు మనం గాయత్రి కొంచెం సాల్ట్ ఎత్తుకుంటావా? నాకు సరిపోయినప్పుడు నీకు సరిపోదు. చేప కంది పట్టుకుంటా సాల్ట్. కొరమే నేను చదివినదండి, నాకే పడింది లాస్ట్. కొరమే పడితే ఇలా ఉందమ్మా. వాటర్ ఎక్కువ ముందు పట్టుకుని వేస్తుంది. చెల్లమ్మ కొంచెం సాల్ట్ వేసుకున్నావా? చూసిదా? ఇప్పుడు కరెక్ట్గా ఉండబా. అంతే, సాల్ట్ కొంచెం తక్కువైంది అన్నమాట. రుచి మాటకి అసలు అనుకోండి. లాస్ట్లో అదే చెల్లమ్మ వేసింది ధనియాల పొడి వేసింది కాబట్టి హైలైట్గా ఉంది. స్మెల్ భలే వస్తుంది బా. ఇన్ని రోజులు ఇక్కడికి వచ్చి ఇలా చాలా కూడా తింటాను. మేము ఎప్పుడు ఊహించలా, అసలు వస్తాం కూడా అనుకోలే. వచ్చినాము, టైం కుదిరిపోయింది అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కలిగినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్త చూస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మంది షేర్ చేయండి. ఇంతవరకు వర్క్ చూసిన మీకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంతకందరికీ బాయ్.